సార్వత్రిక ఎన్నికలను జిల్లాలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా, హింసాత్మకతకు తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలియజేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్ను ప్రారంభించి అనంతరం మీడియా పాయింట్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, మార్చి 16వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం జరిగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మే 13న పోలింగ్ డేను పురస్కరించుకుని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏప్రిల్ 18వ తేదీన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు కార్యాలయ పని రోజుల్లో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 21 ఆదివారం సెలవు రోజున నామినేషన్ల స్వీకరణ ఉండదని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు నామినేషన్లను ఆయా రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని తెలియజేశారు. నామినేషన్లను దాఖలు చేసే క్రమంలో ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్ల వరకు 3 వాహనాలను అనుమతించడం, నామినేషన్ వేసే వ్యక్తితో పాటుగా మరో 4 మాత్రమే ఆర్ఓ ఛాంబర్లోకి అనుమతించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గాల వారీగా నామినేషన్లను స్వీకరించేందుకు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఛాంబర్లో, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రాజమండ్రి రూరల్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో, రాజమండ్రి అర్బన్ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో, కొవ్వూరు సబ్ కలెక్టర్ ఛాంబర్లో, రాజానగరం, అనపర్తుల్లో ఎంపీడీఓ కార్యాలయంలో, నిడదవోలు గ్రామ కచేరీలో, గోపాలపురం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, జిల్లాలో మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో భాగంగా ఇప్పటి వరకు గతంలో వివిధ రకాల కేసుల్లో ఉన్న 6,006 మందిని నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో 236 లైసెన్స్ వెపన్స్ ఉన్నాయని, ఇందులో 177 డిపాజిట్ చేయడం జరిగిందని, స్పోర్ట్స్ బ్యాంకుల వద్ద ఉన్న 58 వెపన్స్కు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. 2014, 2019 నిర్వహించిన ఎన్నికల్లో గొడవలు జరిగిన 230 క్రిటికల్ గ్రామ, వార్డు పిఎస్లను గుర్తించడం జరిగిందని, ఆ ప్రాంతంలో మార్చి 1 నుంచి పోలీస్ ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ జిల్లాలో మార్చి 1 నుంచి 4 సిఎస్ఎఫ్ కంపెనీ బలగాలు విధులు నిర్వహిస్తుందని అన్నారు. జిల్లాలో పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలు, వాటిని గుర్తించి ఎస్హెచ్ఓలు, సిఐలు, రెస్క్యూ టీమ్స్ విజిట్ చేసి అదే రోజు సాయంత్రానికి కమిటీలో సమాచారాన్ని అందిస్తూ ఓటర్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధైర్యంగా ఓటు వేసే విధంగా ముందస్తు భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పార్లమెంట్ సహాయ ఆర్ఓ ఎం కృష్ణ నాయకులు పాల్గొన్నారు. 18వ తారీఖు నుంచి ఏదైతే నామినేషన్స్ ప్రక్రియ ఉందో, రిటర్నింగ్ ఆఫీసర్స్ 18వ తారీఖు ఉదయం వాళ్ళు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అందులో రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడ నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటారో అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. పార్లమెంటుకి సంబంధించి కలెక్టర్ చేంబర్లో, కలెక్టరేట్లో నామినేషన్స్ స్వీకరించబడతాయి. రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ చేంబర్లో నామినేషన్స్ స్వీకరిస్తారు. రాజమండ్రి సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో, ఆర్ఓ చేంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. రాజానగరం నియోజకవర్గంలో ఎంపీడీఓ ఆఫీస్లో మనకి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. అనపర్తి నియోజకవర్గంలో ఎంపీడీఓ ఆఫీస్లో నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా నిడదవోల్లో గ్రామ కచేరీ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరిస్తారు. గోపాలపురం నియోజకవర్గంలో తహసీల్దార్ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. కొవ్వూరులో సబ్ కలెక్టర్ ఆఫీస్లో, ఆర్ఓస్ చేంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. సో ఈ నామినేషన్స్ ప్రక్రియ అనేది కంప్లీట్గా అక్కడ ఈ డెసిగ్నేటెడ్ చేంబర్స్లో పూర్తి చేయడం జరుగుతుంది. అందరికీ నమస్తే అండి. సో మనకు అందరికీ తెలిసినట్టు మార్చ్ 16 నుంచి షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటికీ, సో మన ఎలక్షన్ రిలేటెడ్ ప్రిపరేషన్ అనేది డిసెంబర్ 25 నుంచి ఎలక్షన్ కమిషన్ విజిట్ అయినప్పటి నుంచి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి టిల్ డేట్ సో 6,006 మెంబర్స్ని మనము బైండ్ ఓవర్ చేసి ఉన్నాము.
సో దీంట్లో 6,006 మెంబర్స్, 6,006. సో టిల్ డేట్ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో రౌడీస్ ఉండొచ్చు, బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన ఉండొచ్చు, మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రీవియస్ ఎలక్షన్లో గొడవల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రీవియస్ ఎలక్షన్లో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు, ట్రబుల్ మాంగర్స్, ఆర్మ్స్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ కింద ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్ రెడీ చేసి దాని బేసిస్ మీద సోఫార్ ఎటువంటి అలిగేషన్స్ లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మనం బైండ్ ఓవర్స్ చేసి ఉన్నాము. సో ఇది కాకుండా మనకు 236 వెపన్స్ ఉన్నాయి జిల్లాలో, లైసెన్స్డ్ వెపన్స్. సో దాంట్లో 177 వెపన్స్ని డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా 58 వెపన్స్ స్పోర్ట్స్ అండ్ బ్యాంక్స్వి ఎగ్జంప్షన్ ఉంది, అండ్ ఒక వెపన్ ఇంపౌండ్ అయ్యి ఉంది. సో ఇన్ దాట్ రిగార్డ్ మొత్తం కంప్లీట్ ఆర్ వర్క్ ఈజ్ 100% కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్కి వచ్చేసరికి మొత్తం జిల్లాలో యాజ్ ఆన్ డేట్ 230 జగాల్లో విలేజెస్ ఉండొచ్చు, వార్డ్స్ ఉండొచ్చు, ఐడెంటిఫై చేసి ఎక్కడ ప్రీవియస్ ఎలక్షన్స్లో 2014 అండ్ 19 ఎలక్షన్స్లో ఎక్కడ గొడవలు జరిగి ఉన్నాయి, ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అన్ని చోట్ల కూడా మనకు March 1 నుంచే మనము కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కింద ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలిసినట్టు జిల్లాలో ఆల్రెడీ 4 CISF కంపెనీస్ March 1 నుంచి ఉన్నాయి. సో ఇన్ అడిషన్ టు దాట్ విల్ బి గెటింగ్ అనదర్ 4 more companies by May 1st. సో ఈ ఫ్లాగ్ మార్చెస్ కంటిన్యూ అవుతున్నాయి అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్.